ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు మంజూరు చేసి తుంగతుర్తి గడ్డ పోరాటాల గడ్డ మీద నుంచి రేషన్ కార్డుల పంపిణీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున తుంగతుర్తి గతంలో పోరుగడ్డ ఎర్రగడ్డ నిన్న పథకాలకు అడ్డగా మారిన సమక్షంలో పెద్ద ఎత్తున సుమారు 1,00,000 మంది ఆ సభను విజయవంతం చేసి గులాబీ గుండెల్లో దడు పుట్టించినటువంటి ఆ సభను చూసి జీర్ణించుకోలేక నల్లగొండలో ఒక జోకర్ జెడ్పీటీసీకి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ. నిజంగా నల్లగొండలో ఇప్పటికే మీ నూకలు చెల్లినాయి, మీకు డిపాజిట్లు రాలేదు, ఏదో అత్యవసర మెజార్టీతోటి 2,000 3,000 మెజార్టీతో గెలిచిన జోకర్ జగదీశ్వర్ రెడ్డి కూడా మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక విలువ నీకు లేదు, మాట్లాడే అర్హత నీకు లేదు. ఇవాళ నల్గొండ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇద్దరు కూడా ఉమ్మడి నల్గొండను తెలంగాణలో మొదటగా ఉంచే కార్యక్రమంలో ఏ కార్యక్రమం జరిగినా నల్లగొండ కిల్లా నుంచే జరగాలని చెప్పి మీరు గత 10 ఏళ్ళుగా మర్చిపోయినటువంటి అభివృద్ధిని సన్నబియ్యం కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు అందరికీ తెల్ల రేషన్ కార్డులు నల్లగొండ నిన్న తుంగతుర్తి నుంచి ప్రజా సంక్షేమం అందిస్తుంటే జీర్ణించుకోలేక మీకు మనుగడ లేదని చెప్పి ఒక జోకర్ మా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ గురించి మాట్లాడుతుంటే నిజంగా తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఏం అర్హత ఉందని జగదీశ్వర్ రెడ్డి మా ప్రభుత్వం గురించి కానీ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావు? మరి గత 10 ఏళ్ళుగా తుంగతుర్తికి ఎందుకు గోదావరి నీళ్ళు తేలేదు? ఎందుకు ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయలేదు? గత 10 ఏళ్ళుగా నువ్వు కడుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఏమైనాయి? గత 10 ఏళ్ళుగా పేదోడికి సంక్షేమం అందలేదు, ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. మీ కేసీఆర్కు మీ ప్రభుత్వానికి ఎలక్షన్లు వచ్చినప్పుడే తప్ప ఎలక్షన్లు లేకపోతే మీకు ప్రజా సంక్షేమం పట్టదు. మీరు గతంలో దళితులను మోసం చేసిరు, హరిజన గిరిజనులను మోసం చేసిరు, బీసీలను మోసం చేసిరు, అన్ని వర్గాల ప్రజలను మోసేసి రైతులను కూడా నిట్టేట ముంచి ఇవాళ రైతులు సంబరాలు చేసుకుంటుంటే నేనేదో ఒరగబెట్టినా, మేమేదో నల్గొండ జిల్లాకు నేనొచ్చే మార్పు తెచ్చినా అని చెప్పి ఈ జోకర్ మాటలు మార్చుకోవాలి. మళ్ళొక్కసారి మా ప్రభుత్వం గురించి కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా నల్లగొండ ముద్దు బిడ్డలు మా మంత్రుల గురించి మాట్లాడితే నాలుక కోస్తాం. జాగ్రత్త జగదీశ్వర్ రెడ్డి గారు. కాంగ్రెస్ హయాంలో 70 ఏళ్ళ పాలనలో నల్లగొండ కొరిగింది ఏం లేదన్నావు, తెలంగాణ కొరిగింది లేదన్నావు. ఇలా నాగార్జున సాగర్ ఎక్కడ కట్టినాం? ఇలా డిండి, ఇలా దేవాదుల ఎస్ఎల్బీసీ, ఇలా భారతదేశంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోటే ఇలా పంటలు పడుతున్నాయి, రైతాంగం సంబరాలు చేసుకుంటే మీ కేసీఆర్ మీ ప్రభుత్వం కట్టినటువంటి కూలేశ్వరం కూలిపోయినా కానీ గత సంవత్సరం రికార్డు స్థాయిలో తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్గా అత్యధిక వరి పంట పండించిన రాష్ట్రంగా మా ప్రభుత్వం చేసినటువంటి ప్రాజెక్టులతోటే కదా. గత 10 ఏళ్ళుగా నల్గొండ జిల్లాకు నువ్వు ఒరగబెట్టిందేముంది? దివంగత రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి ఉదయ సముద్రం 70% పూర్తయితే కనీసం మీ ముఖానికి 10 ఏళ్లలో 30% పూర్తి చేయలే. ఉదయ సముద్రాన్ని కంప్లీట్ చేయలే. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి ఒప్పించి మెప్పించి ఉదయ సముద్రానికి నీళ్లు తెచ్చి ఆ ప్రాంతానికి ఇక్కడ తుంగతుర్తి, నకరకల్, మునుగోడు అన్ని ప్రాంతాలకు నీరు అందిస్తుంటే కళ్ళు మండి మాట్లాడుతున్న మాటలా? నీకు తెలిసింది ఒకటే, మందుల సోడా కలపడం తప్ప ఆ నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసే దిశగా నువ్వు ఎప్పుడు కూడా పయనించలే. 3 సార్లు గెలిచిన అత్యవసర మెజార్టీతో గెలిచినావు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ హుజరాబాదులో మీరు గెలవడానికి దళిత బంధు పెట్టిర్రు.
ఇక మునుగోడులో గెలవడానికి యాదవుల ఓట్ల కోసం గొర్రెల నగది బదులను పెట్టిర్రు. ఎక్కడ ఎలక్షన్లు వస్తాడో రేషన్ కార్డులు ఇస్తాను మాట ఇచ్చిర్రు. కానీ మా ప్రభుత్వం ఎలక్షన్ల ముందు మాటిచ్చి తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పేదోడికి గొప్పోడు తినే బియ్యం, సన్న బియ్యం 3 పూటలు అందిస్తున్నాం. అరువులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం. రైతన్నలకు 25 లక్షల మందికి 22,000 కోట్లతో రుణమాఫీ చేసినాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి పెద్ద రుణమాఫీ తెలంగాణలో జరిగితే చూసి ఓర్చుకోలేకపోతున్నావు. రైతు పట్ల మొసరు కన్నీరు గారుతున్నారు మీరు. 9 రోజుల్లో 9,000 కోట్లతోటి రైతు భరోసా ఇస్తే రైతు భరోసా ఎగ్గొట్టమని చెప్తున్నావు. ఎలక్షన్లప్పుడు పెట్టే స్కీములు మీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజా సంక్షేమం కోసం పెట్టే స్కీములు మా కాంగ్రెస్ పార్టీ గతంలో తల్లి ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి 20 సూత్రాల పథకం పెట్టి గరీబ్ హఠావో అని చెప్తే మా దివంగత రాజశేఖర రెడ్డి గారి నుంచి పేదోడికి ఇందిరమ్మ ఇల్లాలని చెప్పి మేము ఇండ్లు ఇస్తే మా ఇండ్లను చూసి మీరేమన్నారు? మీ ప్రభుత్వం మీరు రాకముందుకు కాంగ్రెస్ వచ్చేటివి 70 ఇండ్లు, మాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నారు. మరి 10 ఏళ్లలో జగదీశ్వర్ రెడ్డి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ కట్టినావు? గుండె మీద చేసుకొని చెప్పాలి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు ఇస్తే చూసి ఓర్వలేక ఇలా ముసరి కన్నీరు కాల్చి మా ప్రభుత్వం మీద, మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాకులు పేలుతున్న జగదీశ్వర్ రెడ్డి, తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఒక కలుపు మొక్క. నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి తులసి వనంలో గంజాయి మొక్కలు మొలవద్దని చెప్పి నిక్కచ్చిగా చెప్పిండు. వచ్చే స్థానిక సంస్థల్లో మొత్తం ఉమ్మడి నల్గొండ మొత్తం తులసి వనం కాబోతుంది. నువ్వు తులసి వనంలో ఒక గంజాయి మొక్క నిలిచి నువ్వు మా గురించి మాట్లాడేది? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మళ్ళొక్కసారి మా ప్రభుత్వం గురించి కానీ, మా ముఖ్యమంత్రి గురించి కానీ, మా మంత్రి గురించి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త జగదీశ్వర్ రెడ్డి. నువ్వు ఉన్నది 3 ఫీట్లు, మాట్లాడేది 7 ఫీట్లు మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు జోకరేషాలు బంద్ చేసుకోకపోతే స్థానిక సంస్థల్లో నిన్ను పొల్లు కొడతారని చెప్పి సభ ముందు తెలియస్తూ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. నమస్కారం. నిన్న తుంగతుర్తిలో, తిరుమలగిరిలో గొప్పగా రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ జరగడం జరిగింది. వేలాది మంది వచ్చి మరి ముఖ్యమంత్రి గారి వారు మాట్లాడిన వినడం, ఆ సభ గొప్పగా జరగడం మరి ఈ టీఆర్ఎస్ వాళ్లకు, ముఖ్యంగా నల్లగొండలో జగదీశ్వర్ రెడ్డి గారికి మరి కంట్లే నిప్పులు పోసుకున్నట్టు అనిపిస్తుందా తెలియలే. నిన్న ఆయన మాట్లాడిన భాష చూస్తే అంటే ఏ ఒక్క నాగరికత ఉన్న ఏ ఒక్కరు కూడా ఆ విధమైన ఆ పద్ధతులు అయితే మాట్లాడరు. అంటే అంత గొప్పగా సభ జరిగితే రేవంత్ రెడ్డి గారి గురించి అవాకులు చివాకులు వేలుతూ రేవంత్ రెడ్డి గారి భాష గురించి అడగోలుగా జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు? రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు మరి మా ప్రాంతానికి ఏ విధంగా మా యాదాద్రి భువనగిరి జిల్లాకు అక్కడ గంధమల్లి ఇవ్వడానికి కానీ, మా భువనగిరికి నియోజకవర్గానికి బునియాది కానీ కాలువ, పిలాయిపల్లి ధర్మాడి కాలువ కానీ, ఎస్ఎల్బిసి టనల్ గురించి కానీ ఇవన్నీ చెప్తూ ఏ విధంగా నిలిచేది వారు చెప్తే మరి జగదీశ్వర్ రెడ్డి గారు వారి హయాంలో ఏమి కూడా చేయకుండా ఇప్పుడు చెప్పిన ఎస్ఎల్బిసి కానీ, బునియాది కానీ ఉదయ సముద్రం ఐలయ్య గారు చెప్పినట్టు కానీ ఏవి కూడా చేయకుండా మరి ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు అవి చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. మీరు ఏం చేయలేదు, మా ముఖ్యమంత్రి చాలా చేసిండు, గొప్ప చేసిండు అని చెప్తూ, కేసీఆర్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు చెప్తూ మరి రేవంత్ రెడ్డి గారి గురించి భాష విధానం ఏంటిదని మాట్లాడినరు. ఈరోజు మిమ్మల్ని ఒక్కటి అడుగుతున్నాం, గత 10 ఏళ్ళల్లో అంతకుముందు కూడా మరి కేసీఆర్ గారు ఏ విధమైన భాష మాట్లాడింది? లంగా లఫంగు అంటే ఎవ్వరికి తెలియని భాష కూడా తెలంగాణ నేర్పిందవరా అంటే కేసీఆర్. లంగా లఫంగు, లుచ్చ, సన్నాసి, బొంద పెడతా, పాతి పెడతా అని మాట్లాడింది ఎవరంటే కేసీఆర్ తప్పితే ఇంకోటి కాదు. ఆయన ఈ రాజకీయాన్ని కలుషితం చేసి ఇట్లాంటి భాష మాట్లాడి ఆద్యుడు ఎవరా అంటే కేసీఆరే. మరి మా ముఖ్యమంత్రి గురించి ఈరోజు మరి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టే అది తప్పు అని చెప్పి ఈ సందర్భంగా దాన్ని ఖండిస్తున్నాం. అదే కాక ఇంకొకటి కూడా మాట్లాడదలుచుకున్నాం.
కేసీఆర్ గారు ఎప్పుడు నల్గొండకు వచ్చినా ఏదో ఒకటి నేను చేస్తా, ఏదో ఒకటి చెప్పిపోయేదంట, అభివృద్ధి ఇట్లా చేస్తా గట్లా చేస్తా అని చెప్పేదంట. అంటే మీరు అది చెప్పాలి, చెప్పి మళ్ళీ మర్చిపోవాలి. ఏదైనా సభకు వస్తే చెప్తారంట, బట్ చెప్పి ఏదైనా చేసిండ్రా? ఇదే కేసీఆర్ గారు నల్లగొండకు వచ్చినప్పుడు 2017లో వచ్చినప్పుడు మా బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువల గురించి కానీ అటు గంధమల్లదికి కానీ నిధులు ఇస్తామని చెప్పిండ్రు, శాంక్షన్ చేసిర్రు, ఆ నిధులు రాలే పోలే. ఈ బుద్ధిమంతుడు ఉమ్మడి నల్లగొండ మొత్తం కూడా మేము మరి నేనే లీడ్ చేస్తున్నానని చెప్పిన ఈ ప్రబుద్ధుడు మరి మీ హయాంలో ఆ కాలువలను ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారని జగదీష్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఇవే కాదు, ఆ ఉదయ సముద్రం కానీ మరి అక్కడ గోదావరి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమంలో మీరు పూర్తి వైఫల్యం చెందిరని చెప్పి కూడా ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మరి ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నల్లగొండ అంటేనే కాంగ్రెస్కు కంచుకోట. మరి అట్లాంటి నల్లగొండల మరి సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గారు గెలుస్తుండ్రు. ఎట్లా గెలిచిండు ఆయన? ఎప్పుడు 1-2,000 మెజార్టీ, 4,000 5,000 ఓట్లతో గెలిచిండు తప్పితే అంతకంటే ఎక్కువ గెలవలే. ఆ ఓట్లు కూడా ఎట్లా గెలుస్తున్నాడో బీజేపీ తోటి లాలూచిపడే గెలిచిండు తప్పితే ఇంకోటి కాదు. బీజేపీ వంతో లాలూచిపడి అక్కడ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఆ పక్కన గెలిచిండు తప్పితే, లేకపోతే దామోదర్ రెడ్డి లాంటి నాయకుని మీద గెలవడం, నువ్వు మొత్తం అనైతికంగా దామోదర్ రెడ్డి మీద మరి బీజేపీ తోటి లాలూచిపడి గెలిచిన తప్పితే, లేకపోతే నీకు రాజకీయ అక్కడ ఉనికే లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు మీకు ఆ స్థాయి మా రేవంత్ రెడ్డి గారు అనే స్థాయి, రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే స్థాయి జగదీష్ రెడ్డి గారికి లేదని చెప్తున్నాం. ఇక్కడ ఉన్న మా నాయకులలో ఎవరమైనా సరే అక్కడ సూర్యాపేటలో కానీ తుంగతుర్తిలో కానీ రాబో డీలిమిటేషన్ కానీ రిజర్వేషన్ మారిన కానీ మా దగ్గర మాలో ఎవరైనా కూడా వచ్చి నీ మీద మరి మా మీద నువ్వు పోటీ చేయడానికి సిద్ధమా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి ఇంకొక విషయం కూడా, మీరు రేషన్ కార్డుల విషయం కూడా మాట్లాడినరు. రేషన్ కార్డులు ఎన్నో 5 లక్షల కార్డులు ఇచ్చినాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గత 2-3 నెలలకెళ్ళే 10 ఏళ్ల కాలంలో మీరు మరి 6 లక్షల కార్డులు ఏదో ఇచ్చినామంటారు. మేము గత 2 నెలలకెళ్ళి మొదలు పెడితే 5.5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఉన్న రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యులను జాయిన్ చేయడం జరిగింది. లక్షలాది మందిని, దాదాపు 16 లక్షల మందికి బెనిఫిట్ చేస్తున్నాము. ఇంకోటి, రేషన్ కార్డులు కూడా నిరంతర ప్రక్రియ. మీలాగా మునుగోడు ఎలక్షన్లు వస్తే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, లేకపోతే ఇంకెక్కడో హుజూర్ నగర్లో హుజూరాబాద్లో ఎలక్షన్ వస్తే రేషన్ కార్డులు ఇచ్చే రాజకీయాలకు పబ్బం గడుపుకునే కార్యక్రమం కాదు. ఈరోజు నీతిగా నిజాయితీగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమం చేస్తుంది. గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, మరి అట్లనే రైతు భరోసా, ఇట్లాంటివన్నీ గొప్పగా చేస్తున్నాం. మీకు ఆ స్థాయి లేదు. మిమ్మల్ని అసెంబ్లీలో ఇంటికి పంపిర్రు, పార్లమెంట్లో డిబేట్లో పోయినాయి, మీ ఉనికి లేదు. మరి నల్గొండలు అయితే మీకు మొత్తం మళ్ళా నూకలు కూడా చెల్లవని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. పాత్రికేయులకు నమస్కారం. ప్రభుత్వ వైపు బీర్లా ఎలియ గారు, ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న